కొన్ని సినిమాలు థియేటర్ వెళ్లిన ఓ నెల తరువాత ఓటీటీకి వస్తుంటే, మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వస్తూ ఉంటాయి. అలా నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమానే ఆదిత్య విక్రమ వ్యూహ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి ఆహా!లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీహర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ: విక్రమ్ తన బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. అతని తండ్రి ఓ స్కూల్ టీచర్. అయితే అతను 15 ఏళ్లుగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. విక్రమ్కి పెద్దగా చదువు అబ్బదు. కానీ తెలివితేటలు బాగా ఉంటాయి. అందువలన క్రైమ్కి సంబంధించిన విషయాల్లో ఆధారాల ద్వారా ఆ నేరస్తులు ఎవరనేది చెబుతూ పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు. వాళ్ళిచ్చిన డబ్బులతో బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి విక్రమ్ను ఒక పోలీస్ ఆఫీసర్ కలుసుకుంటాడు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలను గురించి ప్రస్తావించాడు. హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడు ఒక పెయింటింగ్ ను వదిలేసి వెళుతూ ఉంటాడు. అందువలన కిల్లర్ను పెయింటర్ పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఏడాదిలో ఒక వారం రోజులు మాత్రమే కిల్లర్ వరుస హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో కలిసి సీరియల్ కిల్లర్ను పట్టుకోమని కోరతాడు. హంతకుడు ఎవరనేది చెబితే తనకి 15 లక్షలు వస్తాయనే ఆశతో విక్రమ్ అందుకు ఒప్పుకుంటాడు. ఈ కేసును పరిశోధించే ఆదిత్య